ఆ జాతీయ పార్టీ ఎవరికి మద్దతిచ్చినా ఎంతో సీరియస్గా అడుగులేస్తుంది. అలాంటిది ఇప్పుడు ఓ అధికార పార్టీకే మద్దతివ్వనని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అసలు నిజంగా అధికార పార్టీకి మద్దతివ్వకుండా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంతకీ ఏంటా మ్యాటర్? లెట్స్ వాచ్ ది స్టోరీ. పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 2019లో సైతం మరోసారి విజయం సాధించింది. 2014 కంటే 2019లో ఫలితాలను మెరుగుపరుచుకుంది. అయితే వరుసగా 2 సార్లు విజయం సాధించిన రాజ్యసభలో మాత్రం మెజార్టీ సాధించలేకపోయింది. దీంతో మిగతా రాజకీయ పక్షాలపై ఆధారపడక తప్పలేదు. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాలను తనను అనుకూలంగా మలుచుకుంది. గత ఎన్నికలకు ముందు ఎన్డీఏను విభేదించి చంద్రబాబు బయటకు వెళ్లారు. ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు. దీంతో కేంద్రం నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని తన వద్ద ఉన్న 4 రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారని ప్రచారం నడిచింది. మరోవైపు వైసీపీకి సైతం ఉన్న రాజ్యసభ సభ్యుల సహకారం తీసుకున్న సందర్భాలు చాలా ఎక్కువ. అందుకే వైసీపీ విషయంలో బీజేపీ సానుకూలంగా ఉండడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే 10 ఏళ్ల తర్వాత బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ లభించింది. ఇక నుంచి ఆ పార్టీ ఇతరులపై ఆధారపడాల్సిన పని లేదు. ఇప్పుడు వైసీపీలో భయానికి కూడా ఇదే కారణం. ఇప్పటికే చంద్రబాబు ఎన్డీఏలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. అదే జరిగితే ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కడతాయి. కేంద్ర ప్రభుత్వ పరంగా ఆ కూటమికి బీజేపీ ఎనలేని సహాయ సహకారాలు అందిస్తుంది. అవి ఎన్నికల్లో ఎలా ఉంటాయో జగన్కు తెలియనివి కాదు. అందుకే ఆయనలో ఓ రకమైన భయం కనిపిస్తుంది. అయినా సరే జగన్ బీజేపీని విడిచిపెట్టే ఛాన్స్ లేదు. దానికి తనపై ఉన్న కేసులే కారణం. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు. టీడీపీకి కనీస ప్రాతినిధ్యం లేదు. ఈ ఎన్నికల్లో గెలుపొందితే టీడీపీకి ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉంది. ఒకవేళ వైసీపీ అధికారానికి దూరమైతే మాత్రం ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎంతవరకు ఆ పార్టీలో కొనసాగుతారు అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇది అప్రస్తుతం అయిన వైసీపీ రాజకీయ అవసరాలు బీజేపీకి తీరిపోయాయి. ఏపీలో బలపడాలన్న ఆకాంక్షతో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. ఈ తరుణంలో పొత్తుల ద్వారా లభించే సీట్లలో గెలుపొందడం, బలమైన సంస్థాగత నిర్మాణం చేపట్టడం వంటి వాటిపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. సహజంగా ఇవి జగన్కు కలవరపెట్టే అంశాలే. గత 5 సంవత్సరాలుగా జగన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ పరంగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. బీజేపీ పరంగా అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన కేంద్ర ప్రభుత్వ పరంగా జగన్ తీసుకున్న నిర్ణయాలపై ఏనాడు మోకాలు అడ్డలేదు. అయితే రాజ్యసభలో వైసీపీ అవసరాల మేరకు కేంద్రం ఇదోతికంగా జగన్కు మద్దతు తెలుపుతూ వచ్చింది. కీలక బిల్లులు పాస్ కావడానికి వైసీపీ సహకారం అందించింది. కాంగ్రెస్తో పాటు విపక్షాలు రాజ్యసభలో బలంగా ఉండేవి. వాటిని ఎదుర్కోవడానికి వైసీపీ సహకారం అనివార్యంగా మారింది. ఇప్పుడు బీజేపీకి సొంత బలం రావడం, రాజ్యసభలో మెజార్టీ మార్కు దాటడంతో వైసీపీ అవసరం లేకుండా పోయింది. అయితే ఇది జగన్కు వ్యక్తిగతంగా లోటే. చంద్రబాబు ఎన్డీఏలో చేరడంతో పాటు మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రానుండడంతో మున్ముందు జగన్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనక తప్పదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు?
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా